వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమరావతిని లేపడానికి కొండవీటి వాగు వరదనంతా కూడా పొన్నూరు వైపు తరలించి పొన్నూరుని ముంచేశారని వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిన్న ఆ యొక్క పోలీస్ శాఖ దర్యాప్తులో అంబటి మురళీకృష్ణ గారు నీళ్లు నములుతూ ఆ యొక్క సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి చూస్తే ఆయనవన్నీ కూడా నీటి మూటలు నీటి మాటలే అని అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ తెరిచి ఉందా మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీరుని కాలువల్లోకి వదలడం మీరు చూసారా, చూస్తే ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. పెదకాకాని, చేబ్రోలు, మంగళగిరి, తాడికొండలో అధిక వర్షపాతం పడినటువంటి విషయాన్ని మీరు గుర్తించారా అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. చేబ్రోల్లో 299 మిల్లీమీటర్లు, పెదకాకానిలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయాన్ని మీరు తెలుసుకున్నారా అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర లిఫ్ట్ అంటే కొండవీటి వాగుకు సంబంధించిన వరద నీటిని కృష్ణానదికి లిఫ్ట్ చేయడానికి 5000 క్యూసెక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఉండగా అందులో వరద నీరు కేవలం 2000 క్యూసెక్లు మాత్రమే వస్తే దాన్ని ఎప్పటికప్పుడు కృష్ణానదికి లిఫ్ట్ చేస్తూ ఇంకా 3000 క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఖాళీగా ఎంటీగా ఉంటే ఆ వరద నీటిని వేరే ప్రాంతానికి తరలించి మరలించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని మీరు భావించారంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక్క కొండవీటి వాగు వరద నీటి గురించే కాదు, ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాము కొట్టుకుని పోతుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పనిచేయట్లేదు, ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు. కొండవీటి వాగు హెడ్ రెగ్యులేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరు వచ్చి మునిగిపోతుంది. ఇట్లా ప్రతి రోజు కూడా ఈ వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా ద్వారా, తమ యొక్క అనుకూల మీడియా ద్వారా నిత్యం ఆరోపణలు, అసత్యాలు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిస్తూ ఒక అశాంతిని రేపిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ, దానికి ఉదాహరణే ఈ అంబటి మురళీకృష్ణ చేసినటువంటి అసత్యమైన ఆరోపణలు ఏవైతే నీటి మూటలు నీటి మాటలను ఏదైతే నిన్న తేలిపోయాయో అంటే ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అంతా కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని నమ్మడం ఏ రకంగా ఉంటుందో ఈ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వాస్తవం ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.